చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను సార్. ఆగిపోయిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలను చేపట్టమని రిక్వెస్ట్ చేయడానికని చెప్పేసి మేము వినతి పత్రం అందించడానికి ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది సార్. సార్ అప్లికేషన్ తీసుకున్నారు, మా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు అసెంబ్లీలో చెప్పారు సార్. మాకు చాలా సంతోషంగా అనిపించింది. సీఎంగా ఎలక్ట్ అయినందుకు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ఆవేదనను కూడా ఒకసారి సార్ గారికి విన్నపించుకోవాలి అని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది సార్. 6,000 వేకెన్సీస్ ఉన్నాయి, 1,650 అప్లికెంట్స్ మాత్రమే ఉన్నాము. మా సమస్య ప్రభుత్వానికి చాలా చిన్న సమస్య, కానీ మాకు జీవన్మరణ సమస్య ఇది. కాబట్టి 6,000 ఖాళీలు ఉన్న చోట 1,650 అంటే ప్రభుత్వానికి పెద్ద సమస్య కూడా ఏమీ కాదు. కానీ ఈ జీవన్మరణ సమస్య నుంచి మా కుటుంబాలను కాపాడమని వేడుకోవడానికి ఈ ప్రజావాణి కార్యక్రమానికి రావడం జరిగింది సార్. 2 సంవత్సరాల క్రితం ఉత్పన్నమైన సమస్య సార్. డిసెంబర్ 7వ తారీఖు 2021 నుంచి టిల్ టుడే 26 డిసెంబర్ 2023 వరకు కూడా మేము మా స్పౌస్ ఫోరం తరపున ప్రతిరోజు మేము కలవని అధికారులు లేడు, తిరగని నాయకుడు లేడు. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆవేదనలు విన్నవించుకుంటూనే వస్తున్నాం సార్. రకరకాల కార్యక్రమాల ద్వారా బతుకమ్మ కావచ్చు, కోనరావుపేట టెంపుల్ వరకు పాదయాత్ర కావచ్చు, ప్రతి చోటికి కూడా మేము ప్రతి ఒక్కటి మేము ఎక్కడా కూడా మా ఆవేదనను తెలియజేసే అవకాశాన్ని మేము వదులుకోలేదు. రోజు మేము పడుతున్న నిత్య నరకాన్ని ప్రతి ఒక్క అధికారికి ప్రతి ఒక్క నాయకుడికి మేము విన్నవించుకుంటూనే వచ్చాం సార్. కానీ మాకు ఎలాంటి మా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వంలో అన్న మీ సమస్య పరిష్కారం అయితే అని ఆశిస్తున్నారా? తప్పకుండా సార్. మాకు మా సమస్యల గురించి సీఎం గారికి చాలా క్లారిటీ ఉంది. తప్పకుండా మా సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తారు, మా కుటుంబాల్లో మళ్ళీ సంతోషాలు నింపుతారు అని చెప్పేసి మేము ఆశపడుతున్నాం సార్. అప్పుడు ఎన్నోసార్లు ప్రయత్నించామని కానీ మేము గేట్ దగ్గర నుంచి బయటకు వచ్చేసాము. మేము అక్కడి దాకా మేము వెళ్ళలేదండి. తీసుకెళ్తామని చెప్పారు కానీ మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళలేదు. తీసుకెళ్తామని చెప్పి ఇంటి పన్నులు, నల్ల పన్నులు 25. మా లీడర్లు ఏంటంటే మీకు భూమి వస్తుంది, 2 ఎకరాలు 3 ఎకరాల భూమి వస్తుంది, చంద్రబాబు ప్రభుత్వంలో మీకు భూమి వస్తుంది అని చెప్పి ఫోటోలు తీసుకున్నారు, పేపర్లు తీసుకున్నారు, మా సంతకాలను తీసుకున్నారు. ఆ భూమి రాలే, ఏం రాలే, రేపు వస్తుంది, మాకు వస్తుంది, ఎంఆర్ఓ వస్తాడు, మీకు కొలితే అన్నారు. కానీ మా లీడర్లు దొబ్బిస్తారు స్వామి. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈసారి మమ్మల్ని ఆదుకుంటాయని చెప్పని ఆశతో కోరుకుంటున్నాం. మేము ఉండేది తండలనే ఉంటున్నాం స్వామి, కానీ కూలీలు మా రెక్కల మీద బతుకులు చేస్తున్నాం. రెక్కల మీద నేను 2 పిల్లల్ని చదివించిన, 2 చదివిస్తున్నాను. ఆల్రెడీ బాబు కానిస్టేబుల్ కోచింగ్ రాసిండు, ఒక 3 ఇట్లా పోయిండు. అప్పటికి లేదు, ఇప్పటికి కూడా బాబు అట్లనే విడిగానే ఉన్నాడు స్వామి, చేసుకున్నాడు, చదువుకుంటున్నాడు స్వామి. సార్ మా విన్నపం, మా ఈ ప్రభుత్వానికి నా సలహా వచ్చేసి ఏమిటంటే 28వ తారీఖు నుంచి వెళ్ళి ఆఫీసర్లని నియోజకవర్గానికి పంపుతున్నారు అని సీఎం గారు సూచన చేశారు. మా విన్నపం సలహా వచ్చేసి ఆ ఆఫీసర్లు, ఆ హై అథారిటీస్ ఎవరైతే వస్తారో మండలానికి విఆర్ఓలను ఎంఆర్ఓలను పెట్టించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళని ఆ ఇంటికి వెళ్ళి ఏమేమి ఉన్నా ఏమి లేవో 1-2 సార్లు చెకప్లు వెరిఫికేషన్ చేసి తర్వాత వాళ్ళకి ఇల్లు ఇవ్వగలండి. మాలాంటి నిజంగా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాలాంటికి దక్కుతలేవు. ఎవరో లేని వాళ్ళు వాళ్ళ పైరవి నడిపించుకొని వాళ్ళు తెప్పించుకుంటున్నారు. మాలాంటి వాళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.